రేపు మనకు ఆదివారం చాలా మంచి రోజు కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గనక మీ వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకు ఉండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పోయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి పరంగా ఏంటంటే గనక బాగా కలిసొస్తుంది. ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే గనక ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. అలానే కాకుండా మంచి రిజల్ట్ని పొందండి. మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా, ఇంటి వాతావరణం సరిగ్గా కలిసి వచ్చేలాగా, ఇంట్లో ఏంటంటే గనక చెడు అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయము. ఈ పరిహారం ఏంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కొన్ని పరిహారాలు నమ్మకుండా చేసుకుంటాం కదండి, అప్పుడు ఏంటంటే మనకు ఫలితాలు రావన్నమాట. ఒకవేళ మనం నమ్మి చేసుకున్నాం అనుకోండి, మనకు 100% ఫలితాలు ఏంటంటే కనుక వస్తాయి. కాబట్టి మీరు మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలన్నా, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలన్నా, ఇంట్లో ఎలాంటి కష్టాలు, నష్టాలు, బాధలు అనేవి రాకుండా ఉండాలన్నా సరే ఈ పరిహారం చేయండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు ఆదివారం కదా, అయితే రేపు ఆదివారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పరిహారాలు అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి, ఇవి తప్పకుండా మనకేంటంటే పనిచేస్తాయి. ఆదివారం అనగానే ఏంటంటే చాలా మంది కూడా చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అలానే మన ఇంటి పరంగా కూడా ఉండే చెడు ఉంటుంది కదా, దాన్ని తొలగించుకోవటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. వంటగదిలో ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనము పూజ గది తర్వాత వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వంటగదిలోనే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కదండి. మనం వంట చేసే సమయం, అలానే వంటగదిని క్లీన్ చేసే సమయంలో ఎక్కువగా అక్కడే ఉంటూ ఉంటాం కాబట్టి వంటిల్లో ప్రతి ఒక్కరు కూడా ఫేవరెట్గా ఉంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ వంటగదిలోనే చెడు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గమనించుకోము. ముఖ్యంగా చెప్పాలంటే మన వంటగదిలో చెడు ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే కనుక మనము ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినండి అదేమవుతుందంటే కనుక మాడిపోతుందండి, లేదంటే రుచిగా అసలు రాదనమాట. అలా రానప్పుడు మనం ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతాం కదా, అబ్బా మేము ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి చేసాం కానీ అసలు ఆ వంట రుచిగా రాలే అనుకుంటాం కదా. అది మన తప్పు కాదు. మన ఇంట్లో మన వంటగదిలో చెడు ఉంది కాబట్టి, నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి మన వంట పదే పదే మాడిపోతుంది. అలానే కాకుండా మనకేంటంటే కనుక వంటిల్లు ఎంత క్లీన్గా పెట్టినండి ఏదో తెలియని దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనం ఏంటంటే తిన్న కంచాలన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాం, సింకు నిండా నింపేస్తూ ఉంటాం. అవేంటంటే శుభ్రం చేసేంత సమయం ఉండదు. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ల ప్రకారం ఏంటంటే కొంతమందికి ఏంటంటే సమయం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. దొరికిన వారు ఖచ్చితంగా ఏంటంటే కనుక నీట్నెస్గానే పెట్టుకుంటారండి. ఇలా చిందరవందరంగా ఏం పెట్టుకోరు. కాకపోతే ఏంటంటే కనుక సమయం లేక అలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. తర్వాత చేసుకుందాంలే అనుకుంటారు. పొయ్యి మీద కూడా అలాగే పొంగిపోయినా, పొయ్యి మీద మాడిపోయినా అలాగే ఉంచుతారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. అలా చేస్తేనే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు, నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు, కారాత్మక శక్తులు ఏర్పడవు. ఒకవేళ ఈ శక్తులన్నీ కూడా మీ ఇంట్లో ఏర్పడితే మీ ఇంట్లో అనుకోని సిచ్యువేషన్లో ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది, సుఖ సంతోషాలు కరువైపోతాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇదంతా కూడా జరగకుండా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మేము చేసే వంట బాగుండాలి అని మీరు కోరుకున్నట్టయితే మీ వంటగదిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇది ఒకటి పెట్టండి. ఇది పెడితే రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీ కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించేవారు. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా దీన్ని పాటిస్తారండి, చేస్తారండి. మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి, ఒక పళ్ళెం తీసుకోండి, అందులో ఒక స్పూన్ అంతా ఆవాలను పొయ్యండి. ప్లేట్ కానీ పళ్ళెం కానీ ఏదైనా తీసుకోండి. మన ఇంట్లో ఉంటాయి కదా ఆవాలు, పెద్దవి చిన్నవని తేడా లేదు, ఏవైనా సరే ఆవాలు ఒక స్పూన్ టీ స్పూన్, చిన్న టీ స్పూను, ఒక స్పూన్ అంతా గల్లుడుప్పు అండి. ఏ స్పూన్తో ఆవాలు పోస్తారో అదే స్పూన్తో మీరు ఏంటంటే గల్లుడుప్పు పోసేయండి. రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోయండి. ఒక నిమ్మకాయ పెట్టి దానికి ఏంటంటే కనుక బొట్టు పెట్టండి, కానీ నిమ్మకాయ పసుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. అలా పెట్టిన తర్వాత మీ వంటగదిలో ఏంటంటే కనుక ఇది స్టవ్ మీద కానీ, స్టవ్ కింద కానీ, స్టవ్ పక్కన కానీ ఎక్కడైనా సరే పెట్టొచ్చు. స్టవ్ దగ్గర పెట్టాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఎక్కడైనా పెట్టొచ్చు. ఇదేంటంటే మీరు పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మాకు కిచెన్లో ఏం పని లేదని మనం ఇంట్లో నుంచి కిచెన్లో నుంచి బయటికి వస్తాం కదా, లైట్ ఆఫ్ చేసి అప్పుడు ఈ పరిహారం చేసేసి మీ వంటగదిలో పెట్టుకోండి. అలా పెడితే ఏంటంటే మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ మనం వంటగదిలోకి వెళ్ళాం కదండి, అందుకే ఏంటంటే ఏదైనా చెడు ఉంటే అది తీసేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేసుకుంటుంది, కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు ఏ ఉన్నా సరేనండి అదంతా కూడా తీసేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఉదయం లేచి మన వంటగదిలోకి వెళ్ళి డైరెక్ట్గా అదంతా కూడా ఒక కవర్లో పోసేసి మనం ఏంటంటే బయట
ఇంటి బయట అండి మీరు పడేయండి, మీ ఇంట్లో ఉంచుకోకండి. మళ్ళీ దానివల్ల ఏంటంటే కనుక చెడంతా కూడా అది తీసేసుకుంటుంది కదా, మళ్ళీ అది వదిలేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది కాబట్టి ఒక కవర్లో పోసి కట్టి బయట పడేస్తే సరిపోతుంది. అప్పటికప్పుడే పడేయండి. మేము తర్వాత పడేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం పడేస్తాం అనుకుంటే మాత్రం మనకేం పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, వెంటనే పడేయాలన్నమాట. అందులో నుంచి ఏది తీసుకోకూడదు, వెంటనే తీసుకెళ్ళి పడేస్తే సరిపోతుంది. ఇంట్లో ఏంటంటే మెల్లిమెల్లిగా మార్పులు వస్తాయి, ఒకటేసారి రావు, కానీ ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఆ వాతావరణాన్ని చూసి మనం ఏంటంటే కనుక షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని చక్కగా సీక్రెట్గా చేసుకోండి. ఈ పరిహారం చేసేసి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందిన వారు ఉన్నారనమాట. అందుకే మరి మీరు కూడా పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తీసుకోండి, అలానే కాకుండా తీసేసుకోండి. ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు అంటే చీటికి మాటికి గొడవలు, అలానే కాకుండా అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. దాని నుంచి మీరు ఏంటంటే కనుక చక్కగా ఈజీగా బయటపడండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మేలే జరుగుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఏ చెడైతే జరగదండి. ఇది చాలా మంది ఆచరిస్తారండి. ఒకసారి చేస్తే రెండోసారికి మనమే ఏంటంటే కనుక ఆటోమేటిక్గా చేసేసుకుంటామండి. ఆటోమేటిక్గా చేసేసి ఏంటంటే కనుక రిజల్ట్ పొందుతాం. 1-2 సార్లు కేవలం ఆదివారం రోజు రాత్రి సమయాలలోనే చేయండి. తెల్లవారేసరికి ఏదో ఒక రకంగా మనకి ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడవచ్చు. ఈ చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే కనుక మన ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా పోతాయి. అంటే కొన్ని సమస్యల వల్ల వాటిని మనం తిరిగి తెచ్చుకోవచ్చు. ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవచ్చు. ఇంటి వాతావరణం సరిగ్గా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా మనకు ఫలితం అనేది తెచ్చిపెట్టే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. రేపు ఆదివారం పూట చేసుకుంటే మాత్రం మీకు ఇంకా తిరుగులేని యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మీరే షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా అని మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రేపు ఆదివారం రోజున ఏంటంటే కనుక ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఆవాలు ఏంటంటే కనుక తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహార పరంగా కూడా ఉపయోగిస్తారు. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయన్నమాట. అంటే ఆవాలు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైనవండి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుందో అనుకుంటాం. మనకేంటంటే కనుదిష్టి కానీ, చెడు దిష్టి కానీ ఏదో ఒక రకంగా మనకు తాకుతూ ఉంటుందండి. దిష్టి తాకినప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ ఆవాలు తీసుకుని తల చుట్టూతో 3 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మురికి కాలువలో కానీ, మీ ఇంటి బయట కానీ పడేయండి. వెంటనే మీకు ఏంటంటే కనుక దిష్టి అనేది తొలగిపోతుంది. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఆవాలు ఏంటంటే కనుక చెప్పాలంటే మన దగ్గరికి చెడు అనేది రానివ్వకుండా చేస్తుంది. ఈ కనుదిష్టి అనేది ఏంటంటే కనుక మానవుడు మన వైపు చూసినప్పుడు, మన మీద ఏడ్చినప్పుడు మనకు దిష్టి తాకుతుంది. మనం కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, కొత్తగా రెడీ అయినా, ఏదైనా కొత్త వస్తువుని మనం పెట్టుకున్నా, ఇలా ఏంటంటే మనకు దిష్టి తాకటం అనేది సహజంగా జరుగుతుంది కదా. అలా దిష్టి తాకి ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడతారు. దిష్టి వల్ల కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు కదా. ఆ దిష్టిని తొలగించుకోవటానికి ఆవల పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. విపరీతంగా దిష్టి తాకే వాళ్ళైతే ఏంటంటే కనుక ఆవాలు తీసుకుంటారు కదా, 1 స్పూన్ ఆవాలలో ఏంటంటే కనుక విపరీతంగా దిష్టితో సఫర్ అయ్యేవారండి. ఆవాలు తీసుకుంటే ఒక తెల్లని కాగితం తీసుకొని చిటికెడంత పసుపు వేసి దాన్ని పొట్లంలాగా కట్టి 7 సార్లు దిగదూర్చండి. అలా దిగదూర్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ పొట్లంతో సహా దాన్ని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. అలా చేయటం వల్ల విపరీతంగా దిష్టి తాకేవాళ్ళు, విపరీతంగా దిష్టితో బాధపడే వారికి ఏంటంటే వెంటనే రిలీఫ్ అనేది లభిస్తుంది. ఆ దిష్టి అంతా కూడా పరారైపోతుంది. అలానే కాకుండా దిష్టి నుంచి మనకు అంటే ఇంకా ఫలితం అనేది లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దిష్టి వల్ల సఫర్ అయ్యేవాళ్ళు, దిష్టి వల్ల ఏంటంటే కనుక బాధపడే వారికి ఈ పరిహారం అనుకూలిస్తుంది. ఇంకా తర్వాత మాకు గాలి సోకిందండి, ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఏదో అయ్యిందండి, మేము బాగున్నామండి, కానీ మాకేంటంటే కనుక తెలియకుండానే ఇలా జరిగిపోయింది. లేదంటే మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి. మనం బాగుపడకూడదు, మనం బాగుండకూడదు, మనం చెడిపోవాలి, మనకేంటంటే కనుక ఇబ్బందులు రావాలి, కష్టాలు రావాలి అన్నట్టుగా ఏంటంటే కొంతమంది మన మీద అంటే పగబట్టి కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ద్వేషంతో, శత్రుత్వంతో కూడా చేస్తారు. మనం కూడా కొన్ని దగ్గరికి ఏంటంటే కనుక వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. అంటే కావాలని ఎవరు వెళ్ళరు, అక్కడ పనుండో ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక అక్కడికి వెళతాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాము, వచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత ఏంటంటే డల్ అయిపోతూ ఉంటాం. అలానే కాకుండా తెలియకుండానే మనలోనే బుగులు, భయము, ఆందోళన ఇదంతా కూడా ఏంటంటే కనుక మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఏం జరిగిందో ఏమైందని కొంతమంది ఏంటంటే కనుక టెన్షన్ పడతారు. కొంతమంది ఏమో అలసిపోయాం కదా ఇలా జరుగుతుందిలే అనుకుంటారు. కానీ ఎంత చేసుకున్నా కానీ అది పోదు. అలసట అలాగే ఉండిపోతుంది. తెలియకుండానే మనం అరుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, అలానే భయపడుతూ ఉంటాం కదా. బుగులు అనేది ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఆదివారం పూట ఏం చేయండి అంటే కనుక ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అంటే చిన్నదే కావచ్చు, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకు
చెప్పాలంటే ఆవాల పరిహారం చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందండి. ఏమీ లేదు, ఒక గాజు గ్లాస్‌ని తీసుకోండి. తీసుకొని అందులో ఏంటంటే ఒక స్పూను ఆవాలు తీసుకోండి. అంటే సగభాగానికి నీళ్ళను తీసుకొని ఒక స్పూన్ ఆవాలు పోసి, అర స్పూను అంటే పసుపు పోసేసి ఏం చేయండి అంటే 7 సార్లు తల చుట్టూతా తిప్పండి. 7 సార్లు మాత్రమే తిప్పాలి, ఎక్కువగా తిప్పకూడదనమాట. 7 సార్లు తల చుట్టూతా తిప్పిన తర్వాత ఆ నీటిని ఏంటంటే మీ ఇంటి బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి. అలా పోయటం వల్ల ఏంటంటే ఈ దిష్టితో పాటు మీకు చెప్పాలంటే గనక చెడు గాలి కావచ్చు, మీ మీద జరిగిన చెడు ప్రయోగం కావచ్చు, మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, ఈ భయం ఉంటుంది కదా, ఇది కూడా తొలగిపోతుందనమాట. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. మీరు నమ్మలేరండి చెబితే కానీ, అంత చక్కగా ఉంటుందండి. మనం బయటికి వెళ్ళి మనకేంటంటే గనక బాలేనప్పుడు యంత్రాలు వేయించుకుని మంత్రాలు వేయించుకుని మనం అలసిపోతూ ఉంటాం. అది వేసినంత సేపే బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే గనక యథావిధిగా మనకు జరిగేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం బాధపడిపోతూ ఉంటాం కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే గనక ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఫలితం అనేది పొందొచ్చు అనమాట అండి. చిన్న చిన్న పరిహారాల ద్వారానే అధికంగా ఫలితం అనేది ఉంటుంది. అధికంగా ఏంటంటే గనక రిజల్ట్ అనేది మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఇలా నీళ్లు తీసుకోండి. నీళ్లు కూడా నారాయణగా చెప్పబడతాయి. ఆవాలు ఏంటంటే గనక తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఉపయోగపడతాయి. పసుపు అనేది ఏంటంటే అతీత శక్తివంతమైనది కాబట్టి మనకు మంచి చేస్తుంది, కానీ చెడైతే చేయదనమాట. ఇలా ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి మనకు అద్భుత శక్తి అనేది ప్రేరేపితం అవుతుంది. ఆ అద్భుత శక్తి ఏంటంటే గనక మనలో ఉండే చెడునంతా కూడా తీసేసుకుంటుంది. మనకేంటంటే అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. ఇలా నెగిటివిటీ ఉంటుంది కదా, దాన్ని దూరం చేస్తుంది. ఏదైనా మన మీద ఏదైనా ఆవహించి ఉంటే దాన్ని తీసేసుకుంటుందన్నమాట. ఇక తర్వాత మనకేంటంటే భయం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఒకటేసారి ఏం తగ్గదు కదండి. వెంటనే ఫలితం రావటానికి ఇదేంటంటే గనక మనము మంత్రం వేయించుకోవట్లేదు. అలా అని ఏంటంటే గనక ఇది మ్యాజిక్ లాగా కూడా పనిచేయదు కదా, కొంచెం సమయం పడుతుంది. మనం ఈ పరిహారం చేసిన తర్వాత ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఏంటంటే తెల్లవారిన తర్వాత మనకు తెలిసిపోతుంది. ఏదో బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, మనకు మంచి జరిగినట్టు, మనకేంటంటే గనక ఇంకా మంచి జరుగుతుందని ఇలా ఏంటంటే గనక ఆలోచన వస్తూ ఉంటుందండి. ఇంకా ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి నమ్మకంతో మీరు ప్రయత్నించండి. నమ్మకంతో ఏంటంటే గనక ఈ ఒక పరిహారం అనేది చేసేసి ఫలితం అనేది పొందండి. అద్భుతమైన రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇలాంటి పరిహారాలు చేసుకునేటప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు. మనం ఏంటంటే పంచుకోవటం వల్ల ఏంటంటే ఫలితాలు అనేవి రావండి. చాలా మంది కూడా చెప్పుకుంటే ఫలితాలు వస్తాయి అనుకుంటారు, కానీ చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే రావు. మనకు నష్టాలే ఎక్కువగా వస్తాయి. మనం చేసిన పరిహారాలు కూడా కొన్నిసార్లు అనుకూలించవన్నమాట. అనుకూలించకుండా పోతాయి. కాబట్టి మీరు ఎవరికి చెప్పకుండా చేసుకోండి. ఎవరికి చెప్పకుండా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. 1-2 సార్లు చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కదండి. నీళ్లు గాజు గ్లాసే తీసుకోవాలండి. మళ్ళీ మీరు ఏంటంటే కనుక స్టీల్ గ్లాస్ ఇలా తీసుకొని పరిహారం చేయకండి. స్టీల్ గ్లాస్ వల్ల పెద్దగా ఫలితం రాదు. గాజు గ్లాస్ వల్ల మనకి ఏంటంటే కనుక ఫలితం అధికంగా వస్తుందన్నమాట. అధికంగా మనం ఫలితాలను పొందగలుగుతాం. కాబట్టి మీరు ఆచరించుకోండి ఈ పరిహారాలు. అంటే మీ మీద చెడు ఆవహించినప్పుడు, గాలిలాగా ఏదైనా తాకినప్పుడు, దానివల్ల మీరు సఫర్ అయినప్పుడు చేసుకోవచ్చు. అంటే ఆదివారం పూట చేయాలి. ఇంకొకటి ఏంటంటే కనుక కనుదిష్టి పరంగా మనం 2 చెప్పాం కదా, 2 చక్కగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీరు ఆవాలతో ఇంకా ఏదైనా సరే చేసుకోవచ్చండి. ఏదైనా పని అనుకున్నారు, ఆ పని జరగట్లేదు, ఆ పని వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, ఆ పని వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా పని అనుకుంటే జరగదండి, చాలా బాధ కలుగుతుందండి, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే ఆవాలు తీసుకోండి. ఆవాలు తీసుకొని ఏం చేయండి అంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి. ఆవాలు 1/2 స్పూన్ తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. 1/2 స్పూన్ ఆవాలు తీసుకొని ఏంటంటే 11 సార్లు తల చుట్టూతో తిప్పి మీరు అనుకున్న పని ఉంటుంది కదండి, మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పని, ఒక పనే చెప్పుకోండి. 10 పనులు చెప్పుకొని ఏంటంటే కనుక పరిహారాలు చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే రావిది గుర్తుపెట్టుకోండి. ఒక పని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే తల చుట్టూదా మీరు 11 సార్లు తిప్పి ఫట్ స్వాహ అని దాని మీద ఏంటంటే కనుక ఊదండి. ఉఫ్ అని ఊది ఇంకా ఆవాలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి. దూరంగా అంటే కనుక ఈ తొక్కని ప్రదేశంలో వేస్తే చాలు. అలానే ఇంట్లో వేసుకోకూడదు. ఇంటి నుంచి దూరంగా వేస్తే ఫలితం వెంటనే ఉంటుంది. రిజల్ట్ని చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు.